హాయ్ గైస్. మనతో ఉన్నారు ఉదయ్ అండ్ రానా అలాంగ్ విత్ వెంకటేష్. సో హాయ్ గైస్. Hi. Hello. యా, సో విల్ స్టార్ట్ విత్ మ్యాచ్ నెంబర్ 23, దట్ ఈస్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్. విల్ డూ ద అనాలిసిస్ ఫర్ దట్ వన్. సో యా, యువర్ కామెంట్స్, ఉదయ్. నిన్న మనం అనుకున్నట్టుగానే ఇది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అని అనుకున్నాము. సో దానికి అనుగుణంగానే జరిగింది. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూసాము, దేర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ చాలా డెప్త్ ఉంది అని ప్రూవ్ చేశారు ఈ మ్యాచ్లో. నితీష్ రెడ్డి ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్కి అనుకూలంగా మారింది. అండ్ వన్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అండర్ ప్రెషర్లో వికెట్స్ పోయినా కూడా నితీష్ రెడ్డి బాగా పర్ఫామ్ చేయడం. ఆ టైంలో నితీష్ రెడ్డి అండ్ సమద్ యొక్క పార్ట్నర్షిప్, ఈవెన్ దో దే ఆర్ యంగ్స్టర్స్, దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ టు ప్లే, దే ప్లేడ్ రియలీ క్రూషియల్ ఇన్నింగ్స్. ఐ థింక్ ఆ ఇన్నింగ్స్ చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ లాస్ట్ బాల్కి ఉనద్కత్ ఆ కొట్టిన 6 టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మ్యాచ్కి ఒక రకంగా. అండ్ ఉనద్కతే మ్యాచ్ని గెలిపించాడని చెప్పొచ్చు బౌలింగ్లో కూడా, బికాజ్ లాస్ట్ ఓవర్లో 30 ఆర్డ్ రన్స్ ఇవ్వకుండా కంట్రోల్ చేసి ఆ 2 runs విన్ తోటి ఎస్ఆర్హెచ్ విన్ అవ్వగలిగింది. యా, సో ఇక్కడ టాస్ కనుక తీసుకుంటే, టాస్ యాక్చువల్లీ పంజాబ్ గెలిచారు. ఎస్టర్డే మనం అనుకున్నట్టు నితీష్ రెడ్డి ఏదైతే మీరు కీ పేరు సజెస్ట్ చేశారో, హీ క్యామ్ టు ద పార్టీ ఫర్ టుడే. అండ్ ఎస్ఆర్హెచ్కి ఆ మాత్రం స్కోర్ వచ్చింది అంటే నితీష్ రెడ్డి వల్లనే వచ్చింది. యా, మిగిలిన మన స్టార్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్హెచ్ నుంచి, వాళ్ళ నుంచి పర్ఫార్మెన్సెస్ రాలేదు. అండ్ యా, ఒక రకంగా తీసుకుంటే పంజాబ్ బౌలింగ్ యాక్చువల్లీ బాగా చేసిందని చెప్పాలి. సో స్టార్ట్ విత్ ఫస్ట్ ఇన్నింగ్స్. రానా, మీరేమంటారు? పంజాబ్ యాక్చువల్లీ టాస్ గెలిచి హైదరాబాద్ బ్యాటింగ్, దే హ్యావ్ డన్ దేర్ పార్ట్ గుడ్. పంజాబ్ బౌలర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో దే కంటైన్డ్ వెరీ వెల్. ఫస్ట్ 10 overs 9 overs 60 ఆర్డ్ రన్స్ ఇచ్చారు, 4 wickets తీశారు. దే హ్యావ్ రిమూవ్ ట్రెవిస్ హెడ్, ఇన్ఫార్మ్ అభిషేక్ శర్మ, క్లాసన్ అండ్ ఎవ్రీవన్. బట్ ద ప్రాబ్లమ్, వాళ్ళకి నితీష్ రెడ్డిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. నితీష్ రెడ్డి అంత ఇన్నింగ్స్, అంత బ్లిట్స్ ఉంటుంది, అంత క్విక్గా రన్స్ చేస్తాడు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు బేసికలీ. నితీష్ రెడ్డి వాళ్ళకి మనం అనుకున్నట్టు అవుట్ ఆఫ్ సిలబస్ లాగా వచ్చాడు. బట్ హీ హాస్ ప్రూవ్న్ హిజ్ వర్త్. దీనివల్ల ఎస్ఆర్హెచ్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే, దే హ్యావ్ ప్రూవ్డ్ దట్ బెంచ్ స్ట్రెంత్ ఆల్సో. వాళ్ళకి ఇంకా ఎంత రిజర్వ్స్ ఉన్నాయి. ఎందుకంటే నితీష్ రెడ్డి వచ్చాడు, త్రిపాఠి ఈరోజు ఫెయిల్ అయ్యిండొచ్చు, కానీ దే హ్యావ్ త్రిపాఠి, దే హ్యావ్ సుందర్ హూ కెన్ బ్యాట్ అండ్ బౌల్. సో బెంచ్ స్ట్రెంత్ ఆఫ్ ది ఎస్ఆర్హెచ్ కూడా ఒకసారి వాళ్ళు చూపించినట్లయింది. అట్ ద సేమ్ టైం ఉనత్కట్ లాస్ట్ బాల్ 6, ఇంతకుముందు ఉదయ్ గారు చెప్పినట్లు ఉనత్కట్ లాస్ట్ బాల్ 6, ఈ హర్షల్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేసి అట్లీస్ట్ గ్రౌండ్ లో వదిలినా అదే పంజాబ్ కెన్ విన్ ద మ్యాచ్. అది హీ గైడెడ్ ఇట్ టు 6. ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ టు ద పంజాబ్. యాక్చువల్లీ పంజాబ్ మ్యాచ్ టు లూజ్, ఎందుకంటే ఆ డ్యూకి చేజింగ్ 180 ఈజ్ నాట్ ఎ బిగ్ టాస్క్. సేమ్ టైం వీళ్ళ బౌలింగ్ కూడా చాలా మంచిగా వేశారు కాబట్టి, ఎస్పెషల్లీ కమిన్స్ అండ్ భూవీ. సో పంజాబ్ మ్యాచ్ వాళ్ళ చేతిలో నుండి లూజ్ అయినట్టు అనిపించింది నాకు. ఓవరాల్ గా ఇట్ గోస్ టు నితీష్ రెడ్డి అండ్ సమద్. రైట్ గోస్ టు నితీష్ రెడ్డి అండ్ సమద్. అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎలా ఉంది వెంకటేష్? పంజాబ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ క్విక్ వికెట్స్ చాలా తీశారు వాళ్ళు. హర్షదీప్ ఫస్ట్ స్పెల్ హీరో 4 wickets తీసుకున్నాడు, చాలా కీ వికెట్స్ తీసుకున్నాడు. లాస్ట్ లో కూడా అతను అంత ఈజీగా రన్స్ ఇవ్వలేదు. హర్షదీప్ చాలా చాలా అవుట్ సైడ్ యార్కర్స్ వేసి చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. అండ్ రిమైనింగ్ బౌలర్స్ మెయిన్లీ బ్రార్ చాలా రన్స్ లీక్ చేశాడు. మైట్ బి స్పిన్నింగ్ కి అంతగా పిచ్ సపోర్ట్ చేయలేదు, అందుకని చాలా రన్స్ లీక్ చేశాడు. హర్షల్ పటేల్ అతను డెఫినెట్ గా వికెట్స్ తీశాడు, బట్ రన్స్ కంపేర్ విత్ ప్రీవియస్ మ్యాచ్ ఇతను చాలా 30లోనే రన్స్ ఇచ్చారు అతను. నితీష్ కుమార్ రెడ్డి అనే అతని ఒక బ్లాస్ట్ వల్ల అంత తారుమారు అయిపోయింది పంజాబ్ కి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఫస్ట్ స్పెల్ తర్వాత వాళ్ళు ఫేవరెట్ అయిపోయారు, మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టు అనిపించింది. బట్ వాళ్ళ చేతి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు లాగేసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ గురించి కనుక మాట్లాడుకుంటే, సెకండ్ ఇన్నింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ ఎలా ఉంది ఉదయ్?
ఐ థింక్ శశాంక్ మ్యాచ్ ని గెలిపించడానికి చాలా క్లోజ్ గా తీసుకెళ్లాడు అనిపించింది లాస్ట్ మ్యాచ్ ద్వారా. ఈ మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ గెలిచే వరకు తీసుకెళ్లాడు. సో దట్స్ ఏ క్రూషియల్ ఇన్నింగ్స్. ఎందుకంటే పంజాబ్ కి మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది ఈ మ్యాచ్ తోటి ప్రూవ్ అయింది. వాళ్ళు కనుక టాప్ ఆర్డర్ ని ఫిక్స్ చేసుకుంటే ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు బి మచ్ బెటర్ సైడ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఐ థింక్ దే హ్యావెంట్ గాట్ ద స్టార్ట్ దట్ దే నీడెడ్. సో ఇనిషియల్గా ఆ వికెట్స్ ఏదైతే పోవడం, ఫస్ట్ 2 overs చాలా కంట్రోల్డ్గా బౌలింగ్ చేయడం భువీ అండ్ ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో బౌలింగ్ చేయడం అనేది ఇక్కడ టాక్టిక్ బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు. బికాస్ హీ అండర్స్టూడ్, హీ లెర్న్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇన్నింగ్స్. వాళ్ళ టాప్ ఆర్డర్ ఎలాగైతే స్ట్రగుల్ అయ్యారో సేమ్ వేలో ఇక్కడ కూడా స్ట్రగుల్ అవుతారు పంజాబ్ అనే కాన్సెప్ట్ తోటి, ఆ టాక్టిక్ తోటి అప్లై చేశాడు ప్యాట్ కమిన్స్ అండ్ హీ సక్సీడెడ్ అనే చెప్పాలి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ఇంకొక బౌలర్ దొరికాడు. అఫ్ కోర్స్ బ్యాట్స్మెన్, బౌలర్ అండ్ ఫీల్డర్ రూపంలో నితీష్ రెడ్డి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. ఐ థింక్ హీఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ది ఇండియన్ టీమ్ అని చెప్పుకోవడంలో ఏమాత్రం డౌట్ లేదు. సో హీ కెన్ డెఫినెట్లీ బి రీప్లేస్మెంట్ ఫర్ హార్దిక్ పాండ్యా. ఓకే, సో ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ ఎలా బౌలింగ్ చేసింది అండ్ ఎస్పెషలీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఎలా ఉంది రానా? బౌలింగ్ ఎస్ఆర్హెచ్ దే వన్ ద మ్యాచ్ ఇన్ ద పవర్ ప్లే ఇట్ సెల్ఫ్. ఎస్పెషలీ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఇన్ని మ్యాచెస్ తను మిడిల్ స్పెల్స్ లో బౌలింగ్ వేసేవాడు. ఆఫ్టర్ పవర్ ప్లే బిట్వీన్ 7th to 15th over అక్కడ ఎక్కువ వేసేవాడు. కానీ ఈ రోజు తను న్యూ బాల్ తీసుకొని అలాంగ్ విత్ బివి దే కంట్రోల్డ్ ఇట్ వెరీ వెల్. ఎస్పెషలీ ధావన్ అండ్ బేర్స్టోన్ వాళ్ళు చోక్ చేశారు. అసలు ఫస్ట్ 2 overs లో 2 runs అనేది ఈ T20 ఎరాలో ఇట్స్ ఏ బూన్ టు ద హూ ఎవర్ ఇస్ బౌలింగ్. సో దానివల్ల ఏమన్నా ధావన్, బేర్స్టో వీళ్ళు ఎక్స్ట్రా రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. కీపర్ ఫ్రంట్ ఉన్నా కూడా ధావన్ హిట్టింగ్కి వెళ్ళి ముందుకెళ్ళి హిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానివల్ల వాళ్ళని పంజాబ్ బ్యాట్స్మెన్స్ ని బాగా కట్టడి చేయగలిగారు. ఎస్పెషల్లీ కమిన్స్ కెప్టెన్సీ అది మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్పిన్ కి అనుకూలించిన పిచ్ మీద షాబాజ్ అహ్మద్ ఈవెన్ సీజన్ బౌలర్ అయినా కూడా తనకు 1 over ఇచ్చి నితీష్ రెడ్డి దగ్గర ఎక్కువ ఓవర్స్ ఇచ్చాడు, ఈవెన్ రుకీ అయినా కూడా. సో ఆ 2 strokes మాత్రం కమిన్స్ కెప్టెన్సీని చాలా ఇట్ మే లీడ్ టు ఎస్ఆర్హెచ్ టు నెక్స్ట్ లెవెల్ అని అనుకుంటున్నాను. ఆల్ రైట్, సో భువీ గురించి ఎస్పెషలీ మాట్లాడుకుంటే ఇంతకుముందు కాస్త పర్ఫార్మెన్సెస్ తక్కువ ఉన్నప్పటికీ భువీ కాస్త బెటర్ అయ్యాడనే చెప్పాలి ఓవర్ ద మ్యాచెస్. సో యువర్ కామెంట్స్ వెంకటేష్. భువీ బ్యాక్ ఆఫ్ ది లైన్ డెలివరీస్ చాలా బాగా వేస్తాడు. మోస్ట్లీ అంటే రన్స్ చాలా కల్టివేట్ చేస్తాడు. ధావన్ అసలు మూవ్ చేసి హిట్ చేసే ఆపర్చునిటీ ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ కమిన్స్ కీపర్ ని ముందు పెట్టుకొని భువీ బౌల్డ్ ఎక్సెప్షనల్లీ. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ ఓవర్ 1 run ఇచ్చాడు, 3rd over కూడా సూపర్ గా వేసాడు అండ్ వికెట్ కూడా తీసుకున్నాడు ధావన్ది. సో ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ స్పెల్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, ఏదైతే కావాలో ఎస్ఆర్హెచ్ కి ఆ పర్ఫార్మెన్స్ భువీ నుంచి వచ్చింది. దానివల్లే ఫ్రీ ఫ్లో బ్యాటింగ్ అనేది పాసిబుల్ కాలేదు పంజాబ్ కి. సో ఈ విన్ లో నితీష్ రెడ్డి ఎలా కంట్రిబ్యూట్ చేశాడో, విత్ కెప్టెన్సీ కమిన్స్ ఎలా కంట్రిబ్యూట్ చేశాడో, భువీ కూడా విత్ ఫస్ట్ స్పెల్ ఈ కంట్రిబ్యూటెడ్ క్రూషియల్ పార్ట్ ఇన్ ది విన్. ఆల్ రైట్, సో ఇక్కడ ఎస్పెషలీ మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఎలా ఆడాడు, ఈ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది రానా? నితీష్ రెడ్డి ఇప్పుడు మనం చూస్తే హీ ఈస్ నాట్ ఓన్లీ కంట్రిబ్యూటెడ్ విత్ ద బ్యాట్, విత్ ద బాల్ ఆల్సో హీ హాస్ డన్ ఎ డీసెంట్ జాబ్ అండ్ ఫీల్డింగ్ ఆల్సో చాలా బాగుంది. యాక్చువల్లీ మనం మన ఎంఎస్కే ప్రసాద్ చెప్పినట్టు 3D ప్లేయర్ అంటే నితీష్ రెడ్డి అనుకోవచ్చు మనం, అదర్ దెన్ విజయ్ శంకర్. నితీష్ రెడ్డి ఇట్లే పర్ఫార్మెన్స్ కొన్ని ఇస్తే ఎస్ఆర్హెచ్ కి హీ మే బి కన్సిడర్డ్ ఫర్ ద T20. అండ్ హార్దిక్ కి మనం ఈ హార్దిక్ ఇంజురీ పోన్ మళ్ళీ మనకి ఇర్ఫాన్ పఠాన్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో ఈ హార్దిక్ పాండ్యాకి రీప్లేస్మెంట్ బ్యాకప్ ఆప్షన్ గా మనం నితీష్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో నితీష్ రెడ్డి ఈజ్ ఏ కీ ప్లేయర్ అవుతాడు ఇట్లే గన కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. 20 years ఇక కాబట్టి అతనికి ఏజ్ చాలా ఇంకా ఉందని చెప్పాలి. సో డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ టు బి అన్ ఇండియన్ ప్రాస్పెక్ట్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. So yes, that is analysis for this match. Thanks for joining. Thank you.